హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విరోహా వ్లాగ్స్లో నేను ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లి కారం అండి. అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందంటే నేను అస్సలు చెప్పలేను. 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ మీరు ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే. చికెన్ మటన్ కూడా మీరు పక్కన పెట్టేస్తారు. సో ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుందాం. సో దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మీకు కారం తగినట్టు మీరు వేసుకోండి, మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి. సో వేసుకున్న తర్వాత దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని మనము ఒక చిన్న వెల్లుల్లిపాయని మనం పొలుసు తీసేసి దాన్ని కూడా వేసుకుందాం. కొద్దిగా వేసుకొని ఫైన్ పేస్ట్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉప్పు వాటర్లో ఇలాగ వంకాయలు నీట్గా శుభ్రం చేసుకుని ఇలా నాట్లు పెట్టుకుని పెట్టేసుకుందాం పక్కకి. ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఘాట్లు పెట్టుకున్న వంకాయలని మనం ఒక్కొక్కటి పేర్చుకుందాం. ఒక్కొక్కటిగా పేర్చేసుకుందాం అన్నీని. చేసుకొని దాన్ని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. సో కింద అనేది వంకాయ స్మూత్గా రావాలండి ఒక సైడ్. సో ఓపెన్ చేసేసరికి ఒక సైడ్ చూడండి మంచిగా కలర్ మారింది, అంటే కింద హాఫ్ భాగం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వాటిని రివర్స్ చేసుకుందాం. ప్రతి వంకాయని మంచిగా రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకుని ఈ సైడ్ కూడా సేమ్ అంతే ఉడకనివ్వాలి. సో వంకాయలు మరీ మెత్తగా ఇలాగా ఉడకనివ్వకూడదండి, ఎందుకంటే వాటి వంకాయలకున్న కాడు ఊడొచ్చేస్తుంది. అప్పుడు అంత లుకింగ్ బాగోదు. సో 70% మాత్రమే మనం మగ్గనిద్దాము. సో ఇదిగో మగ్గిపోయిందండి బాగాను, మంచిగా 70% మగ్గుంది. ఇప్పుడు వాటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయలన్నిటిని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుని సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానండి, విరోహా వ్లాగ్స్. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనము మంచిగా స్టఫ్ని వంకాయలు కూరుకుందాం. మనం పట్టి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ కారం, ఆ స్టఫ్ని మనం వంకాయల్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. సో ప్రతిదీ మంచిగా ఇదిగోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఆయిల్లో కొంచెం షాజీరా వేసుకుందాము. కొంచెం ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం షాజీరా అండ్ వెల్లుల్లి రెమ్మలు 2 వేసేసుకుని అవి మంచిగా చిటపటమన్నప్పుడు మనము స్టఫ్ చేసుకున్న వంకాయలని మనం ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము. అది అలా మొత్తం అన్నీ పెట్టేసుకుని దాన్ని మూత పెట్టేసి మంచిగా ఒక సైడ్ మగ్గనిద్దాము. సో వంకాయలు మగ్గేసరికి కొంచెం కలర్ మారుతుందంటే అదిగోండి కొంచెం కలర్ మారింది. సో కలర్ మారినప్పుడు మనం దాన్ని రివర్స్ చేసుకుందాం. రెండో సైడ్ కూడా మంచిగా మగ్గనిచ్చేద్దాము. అలా కలర్ మారేసరికి మంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. అంతే, ఆ స్టేజ్లోనే మనం కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. సో మొత్తం రివర్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దానిపైన మంచిగా మనం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని మూత వేసుకుందాం. వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.